హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీ ఇంటర్ 2023కి సంబంధించి రీవెరిఫికేషన్ అండ్ అంతేకాకుండా రీకౌంటింగ్ అనేది అయితే ఏ విధంగా అప్లై చేయాలి, సో కాలేజ్కి వెళ్ళి అప్లై చేయాలా లేదంటే ఆన్లైన్లో అప్లై చేయాలి, మొత్తం నుంచి అయితే క్లారిటీగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూడండి. అండ్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక 150 లైక్లు టార్గెట్ ఇచ్చినా కంప్లీట్ చేస్తానని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఇక టాపిక్లో వచ్చేస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఇంటర్కి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్లోని తక్కువ మార్కులు వచ్చాయనుకుంటున్నారో లేదంటే ఫెయిల్ అయ్యారనుకుంటున్నారో, సో వాళ్ళు రీకౌంటింగ్ అండ్ అంతేకాకుండా రీవెరిఫికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఇది వచ్చేసరికి మన కాలేజ్కి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఏపీబీఐ అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఉంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట వెబ్సైట్. అందులో మనకి రీవెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ అని చెప్పేసి అయితే ఉంటుంది, రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి అయితే ఉంటుంది. అందులోకి వెళ్ళిన తర్వాత ఏదైతే మీరు రీకౌంటింగ్ పెట్టాలనుకుంటే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ పెట్టాలనుకుంటే రీవెరిఫికేషన్. సో రీవెరిఫికేషన్ అయితే నేను పెట్టాలనుకుంటున్నాను. సో రీవెరిఫికేషన్ క్లిక్ చేసేసి మీ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మెయిల్ ఎంటర్ చేస్తే గెట్ డేటా అని చెప్పేసి అయితే వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయగానే మీ రోల్ నెంబర్ అంటే మీ హాల్ టికెట్ నెంబరు, మీ నేము, మీ ఫాదర్ నేము, సో మీ డీటెయిల్స్ అనేవి అయితే వస్తాయి అనమాట. అండ్ మీ సబ్జెక్ట్ ఏదైతే పోయిందో ఆ సబ్జెక్ట్ అనేది అయితే వస్తుంది. సో ఆ సబ్జెక్ట్ చూసుకొని సో ఆ సబ్జెక్ట్ మీద అయితే క్లిక్ చేసుకుంటారు. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీ అడ్రస్ అనేది అయితే ఇస్తారు. అడ్రస్, పిన్ కోడ్ అనేది అయితే ఇచ్చి సో సబ్మిట్ అండ్ పే అని చెప్పేసి మనకి అయితే ఉంటుంది అనమాట. సబ్మిట్ అండ్ పే అని చెప్పేసి బటన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సో మీరు క్రెడిట్ కార్డ్ లేదంటే మీ నెట్ బ్యాంకింగ్ ఏదైనా సరే మీరైతే మనీ అనేది అయితే సో 1310 రూపీస్, 1301 రూపీ ఎంత అవుతుంది. సో మ్యాక్సిమం 1310 రూపీస్ అయితే అవుతుంది. సో మీరు రీవెరిఫికేషన్ పెట్టుకుంటే, అదే ఒకవేళ రీకౌంటింగ్ పెట్టుకుంటే 260 రూపీస్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకొని మీ డీటెయిల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండిన తర్వాత మీ నెంబర్ కూడా ఇవ్వాలి. మీ మొబైల్ నెంబర్ కూడా మీరు పర్ఫెక్ట్గా ఇస్తేనే అప్పుడు మీకు ఏంటంటే రిజల్ట్స్ అనేవి అయితే వచ్చిన తర్వాత మీరు చెక్ చేసుకోవడానికి అయితే అవుతుంది, లేదంటే అవ్వదు అనమాట. వన్స్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత, సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీరు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అయితే పెట్టేసుకోవచ్చు. సో ఆన్లైన్లో అమౌంట్ అనేది అయితే పే చేసేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీని ఎంటర్ చేస్తే సో మీకు మనీ అనేది కట్ అయిపోతుంది. సో కట్ అయిపోయిన తర్వాత అక్నాలజ్మెంట్ అంటే ఒక నెంబర్ అనేది అయితే వస్తుంది అనమాట. ఆ నెంబర్ నోట్ చేసుకొని దగ్గర పెట్టుకోండి. సో మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ నెంబర్ మీ మొబైల్ నెంబర్ క్లిక్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. పే చేసేసిన తర్వాత మీకు రిసిప్ట్ అనేది అయితే వస్తుంది అనమాట. రిసిప్ట్ మీద అక్నాలజ్మెంట్ నెంబర్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఆ నెంబర్ మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ పర్ఫెక్ట్గా ఉంటేనే సో మీరు రీవెరిఫికేషన్ ఆర్ రీకౌంటింగ్ రిజల్ట్స్ అనేవి అయితే వచ్చిన తర్వాత చెక్ చేసుకోగలరు. సో రిజల్ట్స్ రావడానికి 15 డేస్ టైం అనేది పడుతుంది అనమాట. సో కాబట్టి డిఫరెన్స్ వాళ్ళు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.